ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు మరి ఒకసారి మనందరం కలిసి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మీరు కూడా మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి దేవుని స్తుతించాలని ఆరాధించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవాని ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు ప్రభువా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నేను మీరు అనుగ్రహించిన అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రభు, మా కొండ ఆశ్రయ దుర్గముగా నైనా మాకు తోడే ఇంటూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. భయంకరమైన దినాలలో ఉంటూ ఉన్నాం, దుర్దినాల్లో ఉంటూ ఉన్నాం ప్రభువా. మాకు ఆయుష్కాలం ఇస్తూ ఆరోగ్యమనిస్తూ నాయన మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నన్ను మమ్మల్ని ప్రభువా మీరు వెదకి రక్షించారు ప్రభువా. మీ రక్తం ఇచ్చి కొన్నందుకు నాయన మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి నాయన మాకు అయా మా జీవితాలలో ప్రభువా అయా తండ్రి మాకు కాపరిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. అయా గొర్రెలకు మంచి కాపరినని చెప్పిన దేవుడో ప్రభువా, మా కొరకు మీ ప్రాణమనే ఇచ్చిన గొప్ప కాపరి వేసయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా మరి ఉదయ కాలమున ప్రభువా అయా మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన మరి ఆయా ప్రదేశాల నుంచి ప్రభువా మరి ఆయా తండ్రి ఆరాధనలో పాలు పొందుతూ ఉండగా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి ప్రభువా. నీ ఆత్మచేత తాకమని అడుగుచున్నాం ప్రభువా. ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే తోడైండి నడిపించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాటలతో ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారమంతయు ఆయన కృపా రెక్కల కింద మనల్ని భద్రపరిచి తిరిగి ఆయన సన్నిధిని ఆయన నామమును గణపరచడానికి ఆయన ఇచ్చిన మనకు ధన్యతను బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించబడిన వారమై ఉన్నాము. స్తోత్రం 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 యేసయ్య అంటూ ఈ పాటను పాడుకుంటూ ఆయన మనకు బాహుబలంగా ఉన్నందున ఎంతటి విరోధి అయినా ఎదుర్కొనే శక్తినిచ్చిన వాడై ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నందున ఎంతటి విరోధినైనా ఎదుర్కొనే బలం మనం పొందుకుంటున్న వారమై ఉంటుండగా స్తోత్రం 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 యేసయ్య అంటూ ఈ పాటను అందరం కలిసి మనస్ఫూర్తిగా మన హృదయాంతరంగము నుంచి పాడుకుందాం. స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య. స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య. నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు, నీవే మా రక్షణ దుర్గము. నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు, నీవే మా రక్షణ దుర్గము. స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య, స్తోత్రం 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 యేసయ్య,
బాహుబలం నాకు తోడైనందున, నీవు నన్ను బలపరుస్తున్నందున, ఎంతటి అడ్డుగోడలనైనా ఎదుర్కొనే శక్తి నీవు ఇస్తున్నందున, అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. అందును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను. నా బాహుబలం నీకు తోడైండును అని నీవు అన్నావు మా ప్రభువా. మమ్మును నీవు బలపరిచావు మా తండ్రి. బాహుబలం నీకు తోడైయుండును, నా బాహుబలం నీకు తోడైయుండును అని నీవు అన్నావు మా ప్రభువా. మమ్మును నీవు బలపరచావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మమ్మును నీవు బలపరచావు మా తండ్రి. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 యేసయ్యా. 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 నా ప్రార్థనకు నీవు ఉత్తరమిచ్చిన వాడవు, నా మొరలు విని నన్ను ఆదరించిన వాడవు. అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ నీ నామాన్ని నేను హెచ్చిస్తాను ప్రభువా. నీ ప్రార్థనకు నేను ఉత్తరమిచ్చెదను, ప్రార్థనకు నేను ఉత్తరమిచ్చెదను అని నీవు అన్నావు మా ప్రభువా. మా మొరలు విన్నావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మా మొరలు విన్నావు మా తండ్రి. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 యేసయ్యా. 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 నీవు నా పక్షముగా ఉన్నందున ఏ విరోధియు నాపై విజయం నొందడు. యేసయ్యా, నీవు నా పక్షం ఉన్నందున ఎంతటి విరోధనైనా ఎదుర్కొనే శక్తిని నేను పొందుకుంటాను. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విరోధియు నీపై విజయము నొందడు, ఏ విరోధియు నీపై విజయము నొందడు అని నీవు అన్నావు మా ప్రభువా. మా పక్షముగా ఉన్నావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మా పక్షముగా ఉన్నావు మా తండ్రి. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం 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 యేసయ్యా.
స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 యేసయ్యా నీవే మా తండ్రివి నీవే మా దేవుడవు నీవే మా రక్షణ దుర్గము నీవే మా తండ్రివి నీవే మా దేవుడవు నీవే మా రక్షణ దుర్గము స్తోత్రం 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 యేసయ్యా 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 నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిజమే యేసయ్య ఎప్పుడు తను కునుకక నిద్రపోక తన కంటికి రెప్పల వలె మమ్మల్ని కాపాడుతూ తన కృపా రెక్కల కింద మనకు ఆశ్రయమిస్తూ కన్న తల్లి వల్లే ఆదరిస్తూ కన్న తండ్రి వల్లే ప్రేమిస్తూ ఎడతెగక విడువక మనల్ని ప్రేమిస్తున్న ఆయన్ని బట్టి ఆయన నామాన్ని బట్టి మనము స్తోత్రాలు చెల్లించుకుందాం. నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెన్నడు అనే పాటను అందరం కలిసి ఉత్సాహంగా ఆయన ప్రేమను స్మరిస్తూ పాడుకుందాం. కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో మన బ్రతుకు ఆశను అణిచివేసిన ఎడబాయుడు యేసు మనల్ని ఎప్పటికీ ఆయన మనల్ని నిశ్చయముగా దరిచేర్చును. కనుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా పలకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన ఎడబాయడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. మనస్సులోన శాంతికరవై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా భీతులెన్నో భ్రాంతులెన్నో మన ఆశలను తుంచివేసిన నిశ్చయముగా ఆయన ఎడబాయడు నిశ్చయముగా మనల్ని దరిచేర్చును. మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా భీతులెన్నో భ్రాంతులెన్నో
భారము వహించు యేసు, నీ కొరకై మరణించి చూడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. What can wash away my sin? Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Yes, there is a power in His blood. There is salvation in His blood. There is life in His blood. Let us all praise for what He has done in our lives. Let us all praise for His sacrification. Let us all sing this song together. What can wash away my sin? Nothing but the blood of Jesus. Let's all sing together. What can wash away my sin? Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. Oh, my pardon this I see, nothing but the blood of Jesus. For my cleansing this my plea, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. This is all my hope and peace, nothing but the blood of Jesus. This is all my righteousness, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. Nothing but the blood of Jesus. Nothing but the blood of Jesus. అవును తండ్రి, స్తుతులకు పాత్రుడు నాయన, మీరు స్తోత్రాలకు అర్హుడమైన దేవుడో ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ రక్తము తప్ప అయా మమ్మల్ని నాయన అయా ఈ పాపం నుండి దేనిని నాయన ఏది విమోచించలేదు ప్రభా. అయ్యా మీ రక్తంలో శక్తి ఉన్నదేసయ్యా, మీకు వందనాలు. ఇంకే ఏ బిడ్డ అయితే ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా అయా తండ్రి నాయన నేను ఎరుగక ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. అయ్యా మీ రక్తంలో వారి పాపములను శుద్ధి చేసుకుని ప్రభా రక్షణ భాగ్యమును అయా వారు పొందుకునే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరింతవరకు స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే కృపనిచ్చారు, మీకు వందనాలు ప్రభా. వాక్యమును వినబోచుండగా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచు ఉన్నాం ప్రభా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నాయన మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును కనుక అయ్యా నీ వాక్యము ద్వారా నాయన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు దర్శించమని అడుగుచు ఉన్నాం ప్రభా. నాయన మరి ఈ సమయంలో తండ్రి నాయన అయ్యా అనారోగ్యాలతో వ్యాధులతో బాధలతో కష్ట నష్టాలతో బాధపడిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ కరోనా నాయన వ్యాధి బారిన పడి ఎంతోమంది హాస్పిటల్స్లో బాధపడుచు ఉండగా ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. నీ స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభా. నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ కరుణ, నీ జాలి మా దేశంపై ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా మరి ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యమును వినబోచుండగా మీరే మాకు తోడైండి నాయన. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్.
కలుషంబులను మోసితివా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా ఎనలేని ప్రేమ నా పైన చూపి నా కోసం బలి అయితివా ఎనలేని ప్రేమ నా పైన చూపి నా కోసం బలి అయితివా ఎందుకో నన్నింతగా ప్రేమించితివా యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివా యేసయ్యా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను బాపితివా నీ రక్తము కంటే విలువగా నన్ను ఎంచితివా యేసయ్యా నీ దేహము కంటే మిన్నగా నన్ను ప్రేమించితివా దేవా నలిగావు నాకై విరిగావు నాకై నలిగావు నాకై విరిగావు నాకై నా కోసం బలి అయితివా నా కోసం బలి అయితివా ఎందుకో నన్నింతగా ప్రేమించితివా యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివా యేసయ్యా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను బాపితివా నశించిపోతున్న నన్ను నీవు వెదకి రక్షించితివా నా పాపమంతయో కడిగి నీ సొత్తుగా నన్ను చేసితివా నా వేదనంతా నా భారమంతా నా వేదనంతా నా భారమంతా నీవే భరించితివా నీవే భరించితివా
కలుషంబులను మోసితివా విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. చిన్ని ప్రార్థన వింటాడు, వెంటనే నీ ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెంటనే నీ ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. మోషే ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులకు ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెంటనే నీ ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. నిత్యుడగు తండ్రి, అనంత ప్రేమామయుడు, ఆయన చల్లని రెక్కల నీడలలో మరి ఇన్ని వారాలుగా, నెలలుగా ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రతి పరిశుద్ధ పునరుత్థాన దినం మనము ఒక సమాజముగా కూడుకునే అవకాశము లేని సమయాలలో కూడా ఆయన ఈ చక్కని ఈ లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. భయంకరమైన ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి వారము, ప్రతి నెల గడుస్తూ ఉండగా ఆయన రెక్కల నీడలలో మనం సురక్షితముగా ఉండి మరి మరొక క్రొత్త నెలలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి సెప్టెంబర్ అంతా దేవుడు కాపాడి అక్టోబర్ నెలలో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరంతా? మీ ఆరోగ్యములు లేదా మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా క్షేమముగా ఉండాలని నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మరి చక్కని వర్షిప్ ద్వారా ఈ ప్రిలిమినరీ వర్షిప్లో దేవుని యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. ఈ సమయంలో దేవుని జీవ గ్రంథం నుండి కొన్ని ఆత్మీయ సంగతులను మన హృదయాలకు
అప్లై చేసుకుంటూ ఆ దేవుని యొక్క గొప్ప శక్తిని ఇవ్వమని, గ్రహించే హృదయాన్ని ఇవ్వమని ఆయన వైపు చూద్దాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ఆయన మనతో మాట్లాడులాగున. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా, మరొక పరిశుద్ధ పునరుత్థాన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించారు. మరొక క్రొత్త నెలను మా జీవితాలలో అనుగ్రహించారు. ఆయన మా చుట్టూ ఎన్నో పరిస్థితుల్లో ప్రభువా తండ్రి, బిడ్డలు తండ్రి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఆరోగ్యాలు కోల్పోతూ, కొంతమంది బిడ్డలు ప్రాణాలే కోల్పోతున్న సమయంలో మీరు మమ్మల్ని సురక్షితముగా మీ రెక్కల నీడలలో ఉంచి మరొక నెలలో ప్రవేశపెడుతూ ఉన్నందుకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన కుటుంబ సమేతముగా నీ పాదముల దగ్గర కూర్చొని నీ జీవవాక్కులు వినాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ప్రాణమును తృప్తిపరచండి తండ్రి. నాయన నీ వాక్యములో మీరు చెప్పారు ప్రభువా తండ్రి, ఇదిగో ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరచెదను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. తండ్రి, మీ వాక్కును మరొకసారి పంపండి ప్రభువా, మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. ఇంకా ఏ హృదయాంతరాలలో తండ్రి చీకట్లలో జీవిస్తూ ఉన్నారో, అయోగ్యముగా జీవిస్తూ ఉన్నారో, నీకు ఇష్టము లేకుండా జీవిస్తూ ఉన్నారో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి బిడ్డను తండ్రి ముట్టి తాకి స్వస్థపరిచి నీ దివ్య వాక్కుల చేత మమ్మల్ని బలపరచమని, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టుగా మీ మాట చేత మమ్మల్ని జీవింపజేయమని, ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మరొకసారి మీ ప్రక్కనున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి. గుడ్. గాడ్ లవ్స్ us. దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమించు దేవుడు. ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ, మహాకాశములు సైతం పట్టజాలని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో యోనా పుస్తకం, ఒకానొక అనేక మంది ప్రవక్తలు రాసిన అనేక పుస్తకాలు మనం చూస్తాం యెషయా గ్రంథం నుండి. అందులో 2 భాగాలుగా విభజించారు. ఒకటి మేజర్ ప్రాఫిట్స్, ఇంకొకటి మైనర్ ప్రాఫిట్స్. అంటే వారు రాసిన ఆ టోటల్ ఆ లెంత్ను బట్టి కొన్ని గ్రంథాలని, యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఆ పుస్తకాలని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. అదేవిధంగా కొన్ని 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు మాత్రమే ఉన్న ప్రవక్తల పుస్తకాలు కూడా మనం చూస్తాం. వాటిని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. ఒకానొక మైనర్ ప్రాఫిట్ యోనా, ఆ పుస్తకం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సంగతులను ఆ బిడ్డ జీవితం ద్వారా ఈ ఉదయకాలంలో మనం తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 762వ పేజీలో ఉంటుంది యోనా. చూడండి, యోనా దేవుని చేత ఎన్నుకోబడి పాపములో జీవిస్తూ ఉన్న బిడ్డల దగ్గరకు దేవుడు ఒక ప్రవక్తగా పంపి వారి జీవితాలని బాగు చేయడానికి దేవుడు తన సేవకుని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. మొట్టమొదటి వచనం, యోనా పుస్తకంలో మొట్టమొదటి వచనం చూస్తే ఇలాగు రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను, గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. చూడండి, మొట్టమొదటి వచనంలో కొన్ని ఆత్మీయ సంగతుల్ని చూద్దాం. దేవుడు చూచే దేవుడు. దేవుడు నిత్యము మనల్ని చూచుచున్న దేవుడు. కీర్తనాకారుడు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీ కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. సముద్ర దిగంతాలలో నేను అక్కడికి దిగినా అక్కడికి కూడా నీ కన్నులు వచ్చి నన్ను చూస్తూ ఉన్నాయి. వేకువ రెక్కలు కట్టుకుని మహాకాశాలను నేను సంచరించిన అక్కడను నీ కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఒకనొక కీర్తనల్లో దేవుని స్తుతిస్తూ కీర్తనాకారుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూచే దేవుడు. హాగరు అబ్రహాము సారాల సన్నిధి నుండి పారిపోతూ ఒకచోట బెహర్ లహాయి రోయి అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ నీటి ఊట కోసం, తన బిడ్డ అయిన ఇష్మాయిల్ యొక్క నీటి ఊట కోసం దేవుని వైపు మొర్రపెట్టినప్పుడు అక్కడ ఒక నీటి ఊట ఆమెకు కనిపిస్తుంది. ఆ స్థలానికి ఆమె బెహర్ లహాయి రోయి అని పేరు పెడుతుంది. దాని అర్థం ఏమిటంటే ఆయన చూచుచున్న దేవుడు. ఈ రోజున ఆయన సమస్త లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రోజున దేశాలను చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు, నీ వ్యక్తిగత నీ యవ్వన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు.
ఆ ప్రభువు చూచుచున్న ఆ దేవునికి ఆ నీనెవే పట్టణస్థుల జీవితాలు ఆయన దృష్టికి బహుఘోరముగా కనిపించాయట. చూడండి, బైబిల్లో ఆ చివరి నుండి ఈ చివరి వరకు మీరెప్పుడు చదివినా ఆయా సందర్భాలలో దేవుడు చెప్పినట్టుగా కాకుండా ప్రజలు పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వారి స్థితిని చూచి ఆ స్థితి నుండి వారిని రక్షించడానికి నిత్యము ఒక్కొక్క ప్రవక్తల్ని పంపిస్తూ ఉండేవాడు. దాస్య శృంఖలాలలో నలిగిపోతున్న ఇశ్రాయేలీయుల కోసం మోషే అనే నాయకుడిని పంపించారు. నిర్గమకాండంలో చూస్తాం మనం. న్యాయాధిపతుల కాలంలో వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుని దేవునికి ఇష్టలుగా జీవించకుండా వారి యొక్క సర్వ సౌఖ్యాలలో తులతూగుతూ హృదయమందు దేవుని కొరకు వాళ్ళు మదించి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారిని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉండేవారు. ఈ రోజున చదవబడిన ఈ వాక్యంలో నీనెవే పట్టణస్థుల జీవితము ఆయన దృష్టికి ఘోరముగా కనిపించిందట. ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఆయన దృష్టికి ఏ విధంగా కనిపిస్తూ ఉంది? మొట్టమొదటి వచనంలో మనము గ్రహించాలి, ఆయన చూచుచున్న దేవుడు, ఆయనకు ఏమీ మరుగు చేయలేము. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆ బిడ్డలో ఆ స్థితిలో ఉండడం మంచిది కాదు, వారికి మంచిది కాదు, నిత్య నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నారని తన బిడ్డ అయిన యోనాను దేవుడు లేపి ఆ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాడు. నీనెవే పట్టణస్థుల ఆ ప్రజలకు ఒక సందేశాన్ని పంపించమని, మీరు గనుక ఈ స్థితిలోనే జీవిస్తే మీరు అంతమందుతారు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. చూడండి, ఈ యోనా పుస్తకం చాలా విచిత్రమైన పుస్తకం. ఎందుకంటే ఇక్కడ దేవుని తెలియని బిడ్డలు దేవునికి అనుకూలంగా నడిచినట్టు కనిపిస్తారు. దేవుడు తెలిసిన ప్రవక్త ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తారు ఈ పుస్తకంలో. ఏ బిడ్డలకు దేవుడు అసలు తెలియదో వాళ్ళు భయభక్తులతో ఈ పుస్తకంలో మనకు కనిపిస్తారు. సపోజ్ కొన్ని థింగ్స్ ని చూద్దాం. ఈ పుస్తకంలో మనకి, ఈ యోనా పుస్తకంలో కనిపించే కొన్ని థింగ్స్, ఒక చేప, ఒక గాలి, ఒక తుఫాను, చీటీలు వేశారు, ఆ చీటీలు, సముద్రం, ఒక చిన్న పురుగు, ఒక సొర చెట్టు. ఈ థింగ్స్ అన్నీ కూడా దేవుడు ఎలా చెప్తే అలా చేశాయి. చీటీలు వేస్తే ఏది రావాలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ప్రకారమే వచ్చాయి. సముద్రానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే అది పొంగి ఒక తుఫాన్ అంతా వచ్చింది, ఆ సముద్రం అంతా. ఈ పుస్తకంలో ఏ థింగ్స్ చూసినా తూచా తప్పకుండా దేవునికి విధేయులుగా, దేవునికి అనుకూలంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. God is a God who is at the control of at that very universe level. ఆయన సమస్తమును కంట్రోల్ చేయగలిగిన అన్నిటికంటే సార్వభౌముడు. ఆయన చేతిలో సమస్తము ఉన్నది. అగాధమైన సముద్ర జలాలు, వాటి వైపు చూచి దేవుడు అన్నాడు, ఇక్కడి వరకే, వీటిని దాటి రాకు అని ఆయన ఒక్క మాట చెప్పగానే అవి అక్కడతో వచ్చి ఆగిపోయినాయట. సముద్రము దాని గర్భము నుండి పొంగి పొర్లి రాగా దానిని తలుపుల చేత మూసిన వాడెవడు అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ గ్రహాలను చూచినా, సపోజ్ మనం నివసిస్తున్న ఈ భూమిని చూచినప్పుడు భూమికి దేవుడు ఒక కక్షను గీచాడు. ఈ కక్షలోనే వెళ్ళు, ఇంత వేగంతోనే వెళ్ళు అని దేవుడు దానికి ఒక పరిమాణము నిర్దేశిస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భూమి అదే వేగంతో అదే కక్షలో వెళ్తూ ఉంది. ఒకసారి ఊహించండి, భూమి గనుక కక్షను తప్పితే దేవుడికి కాదు నష్టం, భూమికే నష్టం. భూమి గనుక దాని వేగం నుండి ఒక్క సెకను తప్పితే నష్టపోయేది భూమి, అందులో ఉన్న జీవరాశులు. దేవుని వాక్యాన్ని నేను తీసుకోను, దేవుడు నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు నష్టం వచ్చేది దేవుడికి కాదు, ఆ నష్టము కలిగేది నీకు నాకు. భూమి అట తను తిరుగుతున్న వేగంలో 1/4 ఒక సెకండ్లో 1/4 సెకండ్ అంటే 0.25 సెకండ్ గనుక స్లోగా తిరుగుదాము అని అనుకుంటే వెంటనే అది ఆ కక్ష నుంచి దూరంగా, సూర్యుని నుంచి దూరంగా విసిరివేయబడుతుందట. ఒకవేళ భూమి తన తిరుగుతున్న వేగంలో ఒక సెకనులో పావు వంతు అంటే 0.25 సెకండ్ గనుక వేగంగా తిరిగితే అది సూర్యుడి వైపు ఆకర్షించబడిపోయి మాడిపోయి మెస్ అయిపోతుందట. చూడండి, ఏ కక్ష గీస్తే ఆ కక్షలో తిరగడం భూమికి మంచిది. దేవుడు మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాల్లో ఏ కక్షను గీస్తే ఆ కక్షలో వెళ్ళడం మన ఆత్మీయ జీవితాలకు మంచిది. ఆ బిడ్డలు, నీనెవే పట్టణస్థుల బిడ్డలు, వారి జీవితం ఆయన దృష్టికి బహుఘోరమైనదట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఒక్కొక్కసారి ఆశీర్వాదాల వలయంలో దేవునికి దూరం అవుతారు బిడ్డలు.
దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వైపుకు తీసుకొస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట చెప్పారు, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి మీ మీ సర్వ సౌఖ్యాలలో తొలతూగుతూ మీ హృదయమందు మదించి నీ దేవుడైన యెహోవాను మర్చిపోవుదురేమో జాగ్రత్త సుమా అన్నారు. నినివే పట్టణస్థులకు దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు. ఆశీర్వాదాల వలయంలో ఆ దేవుణ్ణి మర్చిపోయారు. వారి జీవితాలు దేవుని దృష్టికి బహుఘోరమయ్యాయట. వెంటనే తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు దేవుడు. చూడండి, ఇప్పుడు యోనాకి దేవుడు ఒక మాట చెప్పారు, ఇదిగో నీనెవేకు వెళ్ళు, ఈ మాటను ప్రకటించు. కానీ యోనా నీనెవేకు వెళ్లకుండా తర్షీజు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఈ పుస్తకంలో ఇందాక చూచిన థింగ్స్ అన్నీ కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ పుస్తకంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఉదాహరణకి నీనెవే పట్టణ ప్రజలు. ఉదాహరణకి యోనా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడను నడుపుతున్న ఓడ సిబ్బంది, ఆ నీనెవే యొక్క రాజుగారు, వారి యొక్క మంత్రి, ఆ మినిస్టర్స్, వాళ్ళందరూ కూడా దేవుని వాక్కు రాగానే ఆ వాక్కుకు విధేయులై వారి జీవితాలను మార్చుకున్నారు. కానీ యోనా మాత్రం దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవుని నీనెవేకు వెళ్ళమనడం ఏమిటి దేవుడంటూ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యోనా అంటే అర్థం ఏమిటంటే డవ్, ఒక పావురం. ఆ రోజుల్లో పావురం ద్వారా శాంతి సందేశాలు పంపించేవారట. ఒక పావురముగా ఆయన చేతిలో వాడబడి అంధకారంలో నశించిపోతున్న బిడ్డల జీవితాల్లో ఒక వెలుగురేఖ నీవు కావాలి అని దేవుడు పంపిస్తే అది నచ్చక తను ఈజ్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రోజున ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పిలిచిన వైపుకు కాకుండా మనం మరొక వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలని ఆశపడితే, ఆ డైరెక్షన్లో మనం మన ప్రయాణం సాగిస్తే ఎక్కడ మనం విజయాన్ని పొందాం. outside of the God's circle of influence, we don't have any joy, we don't have any victory. తను వెళ్తూ ఉన్నాడు. చూడండి ఎన్ని విషయాలు అక్కడ మనం చూస్తాము. తను ఒక ఓడ ఎక్కగానే ఆ ఓడ చుట్టూ ఆ సముద్రము పొంగింది. ఆ ఓడ నాయకులు వచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే యోనా వల్లనే ఇది వచ్చిందని చెప్పి అప్పుడు యోనా అంటున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో పారవేయండి. He is even ready to be thrown into the ocean, but he is not ready to go towards Nineveh. ఈ రోజున దేవుడు ఈ బిడ్డ ద్వారా మనకు చెప్తున్న మరొక పాఠం ఏమిటంటే, దేవుడు పిలిచిన వైపుకి కాకుండా మన ఆత్మీయ జీవితాల్లో, మన ఆత్మీయ యాత్రలో తర్షీజు వంటి మరొక మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మనము విజయం పొందాం. అంతేకాకుండా మన పర్పస్, మన జీవితాల ద్వారా దేవుడు ఒక పర్పస్ నిర్ణయించారు. ఎక్కడో ఎవరో నీనివే లాంటి బిడ్డలున్నారు, నీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన బిడ్డలున్నారు. వాళ్ళ జీవితాలు అంధకారంలో నశించిపోకుండా ఈ భూమి మీదకి దేవుడు నిన్నొక దిక్సూచిలాగా, ఈ భూమి పైన నిన్నొక లైట్ హౌస్గా తీసుకుని వచ్చారు. ఆ పర్పస్ని మర్చిపోవద్దండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అబ్లిగేషన్ ఆఫ్ లైఫ్. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ కూడా గర్వపడే ఒక చక్కని పరసంబంధమైన బాధ్యత. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో నాకు టైం లేదు, అయ్యో నేను బిజీ అని మనం అనుకోవచ్చు. బట్ ఆల్ గాడ్ గివెన్ అసైన్మెంట్స్ ఆర్ ఫర్ అవర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్ బెటర్మెంట్స్. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ ప్రాంతాల్లో ఆ మంచు చర్యల్లో నడుస్తూ వెళ్తూ ఉన్నారట. ఆయనకి మధ్యలో ఇంకొక వ్యక్తి కలిశారట. వీరిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఆ అర్ధరాత్రి వేళ ఆ చీకటిలో ఇంకొక బిడ్డ రోడ్డు పైన పడిపోవడం ఇద్దరు చూచారట. వెంటనే దగ్గరికి వెళ్ళి చూస్తే అతను కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉన్నాడట. అప్పుడు వెంటనే సాధు సుందర్ సింగ్ అన్నారట, ఈ ప్రక్కనున్న ఒక ఆ మాంక్ గారితో ఒక మాట అన్నారట, బ్రదర్ మీరు చేయి పట్టండి, ఇద్దరు మనం మోసుకుని వెళ్దాం. వెంటనే ఆ ప్రక్కనున్న ఆయన అన్నారట, మేము ముట్టుకోకూడదు, ఎందుకంటే ఒకవేళ మార్గమధ్యంలో ఈ బిడ్డ చనిపోతే అది మాకు అంటరానితనం అవుతుంది. వీఆర్ నాట్ సపోజ్ టు డెడ్ బాడీస్, ఐఎమ్ సారీ అని చెప్పి అతను ముందుకు వెళ్ళిపోయాడట సాదర్ సింగ్ గారిని విడిచిపెట్టి. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అక్కడ ఆఖరి కొన ఊపిరితో ఆ చలిలో ఆ కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డను ఎత్తుకుని తన భుజాలపై వేసుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారట.
దగ్గరలో ఏ గ్రామం వస్తుందో, లేదా ఏ ఊరు వస్తుందో, ఏ హాస్పిటల్ వస్తుందో అని. చివరికి ఆయన వెళ్తూ ఉంటే కొద్ది గంటలు గడిచేసరికి ఆ చీకట్లో మరలా కాలికేదో తగిలి ముందుకు పడిపోయినట్టుగా అనిపించిందట. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కొన్ని గంటల క్రితం సాధు సుందర్ సింగ్ గారితో కలిసి ప్రయాణించిన ఆ ప్రయాణికుడు, ఆ మాంక్, ఆయన అక్కడ పడిపోయి ఉన్నారట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చలి మంచు కొండల్లో నడవడం వల్ల ఆ శరీరం అంతా ఫ్రీజ్ అయిపోయి ఆయన చనిపోయి ఉన్నారట. ఒక్క నిమిషం తల పైకెత్తి చూడగానే దేవుని నుండి ఒక స్వరము వినిపించినట్టుగా ఆయన హృదయంలో ఒక జ్ఞానోదయం అయిందంటే, ఏమిటంటే ఏ బిడ్డను ఆఖరి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఏ బిడ్డను భుజాలపై వేసుకుని మోస్తూ ఉన్నాడో ఆ శరీరం నుండి కావలసినంత హీట్ ఈయన శరీరంలోనికి వచ్చిందట. అదే టైంలో ఈయన శరీరం నుండి కావలసినంత హీటు ఆ బిడ్డ శరీరంలోనికి ప్రవేశించిందట. ఆ మంచు కొండలో మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పినట్టుగా తనకు అర్థమైందట. చూచావా, you came forward to help that boy, to help that man, but in turn you helped yourself. నీవు ఈ మంచు కొండల్లో ఆ ఫ్రీజ్ అయిపోయిన బిడ్డలా కాకుండా ఉండడానికి నీకే ఉపయోగపడింది అని ఒక ఆధ్యాత్మికంగా ఒక స్వరాన్ని ఆయన విన్నారట. ప్రియమైన దేవుని బిడ్డ, లుక్ ఎట్ దాట్. ఈవెన్ యాజ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్, దేవుడిచ్చిన యోనా లాంటి బాధ్యత మన భుజాలపై ఉంది. ఆర్ యూ హెడింగ్ టువర్డ్స్ నీనెవే with a God-given burden, with God-given life, or are you heading towards Tarshish? ప్రియమైన దేవుని బిడ్డ, చివరికి ఒక గొప్ప చేపకు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ చేప చూడండి అన్ని ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు ప్రతిదీ కూడా తల వంచి విధేయులగునట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఈ పుస్తకంలో ఒక పెద్ద చేప, ఒక గాలి, ఒక తుఫాను, ఒక చీటీలు, లేదా ఒక సముద్రం, ఒక పురుగు, ఒక సొరచెట్టు, నీనెవే పట్టణస్థులు, నీనెవే రాజు, ఆ ఓడ సిబ్బంది, నీనెవే మంత్రులు, అందరూ ఎవ్రీబడి ఒబేడ్. దోస్ హూ డోంట్ నో గాడ్. కానీ దేవుడు తెలిసిన యోనా, దేవుడిది ఏముందిలే, ఆయన అలాగే చెప్తారు, నేను వెళ్ళమంటారు. నీనెవేకి వెళ్తే ఆ మనుషులు ఎలాంటి వాళ్ళో, వాళ్ళెంత మూర్ఖులో, వాళ్ళెంత మొండి వాళ్ళో దేవుడికి ఏం తెలుసు, చక్కగా తార్షీషు వెళ్ళిపోదాం అని వాడు అడుగు భాగంలో పడుకున్నాడు. బట్ గాడ్ ఈజ్ ఆఫ్టర్ హిమ్. మనము దేవుని విడిచిపెట్టాలని ప్రయత్నించిన దేవుని అనంతమైన ప్రేమతో హీ కంటిన్యూస్లీ కమ్స్ టు రీచ్ us. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు ఒక పెద్ద మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వగానే ఆ మత్స్యం వచ్చి ఆ యోనాను మింగినట్టుగా చూడగలం. చూడండి, చాలా మంది స్కెప్టిక్స్ ద్వారా అనేకమైన ప్రశ్నలనే బాణాలు సంధించబడిన ఒక పుస్తకం ఈ పాత నిబంధనలో ఏదైనా ఉందంటే అది యోనా పుస్తకమే. చాలా మంది అంటారు, ఒక చేప ఏమిటి, ఒక మనిషిని మింగడం ఏమిటి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్తూ ఉంటారు. చూడండి, వీ హ్యావ్ టు బిలీవ్ దిస్ వన్ ఫర్ జస్ట్ వన్ రీజన్. ఎందుకంటే నూతన నిబంధనలో లూకా సువార్త 11వ అధ్యాయం 29లో, అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో, అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో సాక్షాత్తు యేసయ్యే 3 సార్లు కోట్ చేశారు ఈ ఇన్సిడెంట్ని. చాలాసార్లు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ వచ్చి ఈయనను శోధించాలని ఆకాశము నుండి ఒక సూచన క్రియ చూపించవయ్యా అని అడిగితే యేసయ్య అన్నారు, ఈ దుష్టతరము వారికి ఏ సూచక క్రియ చూపించబడదు, యోనా సూచక క్రియ తప్ప. 3 సార్లు కోట్ చేశారండి ఈ మాటను యేసయ్య కోట్ చేశారు కాబట్టి యూ అండ్ ఐ షుడ్ బిలీవ్ దిస్ ఇస్ ట్రూత్. ఒక ఆయన అన్నారు, చేప వచ్చి యోనాని మింగడం కాదు, యోనాయే వెళ్ళి ఆ చేపను మింగాడని రాసినా కూడా ఐ బిలీవ్ దిస్ వన్. సమస్తము ఆయనకి సాధ్యమే. చూడండి, దేవుని చక్కగా నీనెవే వెళ్లాల్సిన బిడ్డ తన అడ్డదారుల్లో తార్షీషు వెళ్ళిపోదామని ఆశపడినప్పుడు ఒక వాడను చూచి ఆ ఓడకి ఎక్కి ఆ అడుగు భాగానికి ఎక్కి అనేక అవస్థలు పడుతున్న ఈ యోనా చివరకు ఒక పెద్ద మత్స్యం వచ్చి ఆ యోనాను మింగి వెళ్ళిపోతూ ఉంది. నౌ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్. 2వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఈ మాట రాయబడి ఉన్నదో చూడండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకుంటుని. మీరు ఇంకా అలా చదువుకుని వెళ్తే నీవు 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 అన్న మాట ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో.
ఏ జీవితము కంటిన్యూగా నీవే తండ్రి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ యామ్ టుడే. తండ్రి నీవే నా జీవితంలో సమస్తమునకు తండ్రి, సమస్త ఆశీర్వాదములకు ఆశీర్వాద కర్తవు నీవేనయ్యా అని ఏ జీవితము నీవు 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 అని ఎక్కువ అంటుందో, దట్ లైఫ్ ఈజ్ రియల్లీ బ్లెస్డ్ లైఫ్. యోనా 2వ అధ్యాయానికి వచ్చేసరికి, అంటే తన జీవితము ఒక చేప కడుపులో వెళ్ళిన తరువాత ఆ అంధకారంలో, ఆ గాఢాంధకారంలో హీ ఓపెన్ ఐస్. నీవెక్కడ నీ కండ్లను తెరుస్తూ ఉన్నావు? ఒకసారి ఒక యవ్వన బిడ్డ వచ్చి నాతో ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఆ బిడ్డకు యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసి కాలంతా ఒక రాడ్ వేశారు, ఒక టైటానియం రాడ్ వేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరలా ఆ రాడ్ తీసేయాలని ఆపరేషన్కి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఆ బిడ్డను ఓదారుస్తూ నేను కొన్ని మాటలు చెప్పాను. ఒక్కొక్కసారి విశ్వాసుల జీవితాలలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ బిగ్ పిక్చర్. ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు అంటూ ఆ బిడ్డను నేను కొన్ని మాటలు చెప్పి ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ నాకు ఒక మాట చెప్పాడు. అన్నా, నేను ఒక రోజున బైక్లో వెళ్తూ నేను పడిపోయినప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగి నాకు ఈ రాడ్ వేశారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, నేను ఏ పరిస్థితుల్లో పడిపోయానో, యాక్చువల్గా ఆ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ పాపపు స్థలాలకు వెళ్తున్నానో నాకు తెలుసు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు ఫెల్ డౌన్ దట్ డే. ఆ తర్వాత పడిపోయినప్పుడట అతను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి ఆపరేషన్ చేసి అనెస్థీషియా అవన్నీ ఇచ్చి ఆ పెయిన్ కిల్లర్, ఆ మెడికేషన్లో ఉన్నప్పుడు ఆ రాత్రి బెడ్ మీద అతను పడుకున్నప్పుడు ఆ నిద్ర పట్టడం లేదట. అతను ఎదురుగా తనున్న హాస్పిటల్ గోడ పైన చూస్తే ఒక చిన్న సిలువ ఉండి, ఆ సిలువకు ఒక చిన్న బెడ్ ల్యాంప్ లైట్ వచ్చి ఆ సిలువ మీద ఫోకస్ పడుతూ ఉందట. తన ప్రక్కనున్న ఆ సహాయకులంతా నిద్రపోతూ ఉన్నారు. తను నిద్ర పట్టకుండా కళ్ళు తెరిసి రాత్రంతా ఆ సిలువ వైపే చూస్తూ ఉన్నాడట. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? నేనేమి చేస్తున్నాను ఇక్కడ? వాట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్? ఆ రాత్రి అంతా సూటిగా ఆ సిలువ కళ్ళలోనికి చూస్తూ తనలో ఒక గొప్ప ఆత్మీయమైన జ్ఞానోదయం కలిగిందట. ఆ బిడ్డ చెప్తూ ఉన్నాడు, అన్న, దట్ డే ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ మీ టు ఫెల్ డౌన్. ఇన్ అనదర్ వర్డ్స్ ఇట్స్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత నుంచి ఐఎమ్ రియల్లీ ఎ న్యూ క్రియేషన్. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు బాధపడకండి. కొన్ని శోధనలు గుండా మనం వెళ్తున్నప్పుడు భయపడకండి. ఒక్కొక్కసారి దేవుని యొక్క గొప్ప కృపా వాత్సల్యాలని మనం మరిచిపోయి అజ్ఞానంలో, అంధకారంలో ఆయన ఎన్ని హెచ్చరిస్తూ ఉన్నా మనం పెడచెవిని పెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గాడ్ స్టాప్స్ us sometimes forcefully. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, ఒక్కొక్కసారి గులకరాళ్ళు ఇచ్చి దేవుడు కొడుతూ ఉంటాడు. ఆ గులకరాళ్ళే కదా అని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఒక్కొక్కసారి దేవుడు బండరాయిలు మన వైపు వేసి he will stop us. అంధకారము, చేప కడుపు అనే అంధకారంకి రాకముందే కండ్లు తెరవండి. ఓపెన్ యువర్ ఐస్ ఇన్ వాట్ ఎవర్ స్టేట్ యు ఆర్. మరి కొంతమందికి తెలుస్తుందో లేదో, ఒక్కొక్కసారి కొన్ని ఫోన్ కాల్స్ వింటూ ఉన్నప్పుడు ఈ భయంకరమైన కరోనా సమయంలో కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు డబ్బులు లేక హాస్పిటల్లో జాయిన్ చేయలేక తోటి వారందరూ ఈ కరోనా వచ్చిందని వీళ్ళందరినీ వెలివేసినట్టుగా చూస్తున్న వేళ సహాయకుడు ఒక్కడు కూడా లేక హాస్పిటల్ టు హాస్పిటల్ తిరుగుతూ, దేర్ ఆర్ వెరీ టఫ్ మూమెంట్స్ ఇన్ సమ్ ఫ్యామిలీస్. దేవుడు ఈ రోజున సురక్షితంగా మరొక నెలలు లేదా మరొక సంవత్సరాలు నీకు ఇస్తూ ఉన్నప్పుడు ఫిల్ యువర్ హార్ట్ విత్ దట్ గ్రాటిట్యూడ్. యోనా ఎప్పుడు కండ్లు తెరిచాడో తెలుసా అండి? గాఢాంధకారము, చేప కడుపులో. ఇప్పుడు నా తట్టు కాక నీ పరిశుద్ధాలయం తట్టు నేను తిరిగి చూస్తూ ఉన్నాను. చూడండి, ఇటువంటి మాటని ఇంకొకటి మనం చూస్తాం. అదేమిటంటే, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా స్టార్టింగ్లో ఏం చెప్పాడో చూద్దాం. ఆ నెబుకద్నెజరు అనే రాజు దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజు, బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. చూడండి ఎన్నిసార్లు నా 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 అనే మాట వినిపిస్తూ ఉందో. ఈ బబులోను మహాపట్టణము నేను కట్టించింది కాదా? ఇది నా చేతనైనది కాదా? నా ప్రభావ ఘనతను కనపరచుటకై నేను చేసినది కాదా? నేను 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 నాది 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 అనుకుంటూ ఉన్న ఈ బిడ్డని దేవుడు ఒక్కసారి తట్టి లేపాడు. అడవిలోనికి పంపించి ఒక పశువులాగా గడ్డి మేయించాడు. మన్నాడు అందరూ వచ్చి చూసేసరికి ఈయన మాటలు అర్థం కావట్లే, ఈయన చేష్టలు అర్థం కావట్లే, ఈయన అదో ఇంకా పశువులాగా అయిపోయాడని చెప్పి చివరికి ఆయన తోసి పడేశారు. చివరికి వెళ్ళి అరణ్యంలో ఉండాల్సి వచ్చింది.
అరణ్యపు అనుభవాల్లో అక్కడ కండ్లు తెరిచి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 34వ వచనం, 4:34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయనే చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఇప్పుడు విన్నారండి ఎన్నిసార్లు ఆయన ఆయన ఆయన. ఇప్పుడు నాది 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 అన్నది పోయింది. సిలువ ఒక నిలువు కర్ర, ఒక అడ్డము కర్ర. దట్ ఐ షుడ్ బి క్యాన్సల్ విత్ దట్ హారిజాంటల్ లైన్. దట్ ఈస్ కాల్డ్ క్రాస్. దిస్ ఐ ఈజ్ నో మోర్. పౌలు అంటాడు, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ దట్ లివెత్ బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ లివెత్ ఇన్ మీ. ఒకప్పుడు ఏది గొప్పదనుకున్నాడో, ఏది చక్కనిది అనుకున్నాడో అవన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నానన్నాడు. ఈ లోకపు ఆధిక్యతల్ని బెన్యామీన్లో బెన్యామీవాడిని, యూదుల్లో యూదుడిని, గమలియేలు పాదాల దగ్గర పెరిగాను అని నేర్చుకున్నాను. కానీ అవన్నీ సమస్తము పెంటతో ఎంచుకుంటూ ఉన్నాను. ద క్రైస్ట్ కేమ్, హీ బికేమ్ ఎవ్రీథింగ్ ఇన్ పాల్స్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఆయన ఫిల్ యువర్ హార్ట్ విత్ హిజ్ లవ్, విత్ హిజ్ గ్రేస్, విత్ హిజ్ హోలీనెస్. యోనా కండ్లు తెరిచాడు మత్స్యపు కడుపులో. అక్కడి నుంచి ఒక టర్నింగ్ పాయింట్ మనం చూస్తాం. చూడండి 3వ అధ్యాయంలో ఈ మాటను చూడండి. ఇప్పుడు దేవునికి విధేయుడై నీనెవే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఈ మాటను చదువుతూ ఉన్నాను. అంతటి యెహోవా వాక్కు, 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురణముకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయెను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. లుక్ ఎట్ ద బ్యూటీ అండ్ మిస్టరీ ఆఫ్ వన్ సెంటెన్స్. ఈ ప్రపంచంలో ఇంతవరకు బోధించిన ప్రవక్తలు లేదా న్యాయాధిపతులు లేదా దీర్ఘదర్శులు లేదా దైవజనులు ఇంతవరకు చేసిన అన్ని మెసేజ్ల్లో, ఇఫ్ యు ఆస్క్ మీ, దిస్ ఈజ్ ద షార్టెస్ట్ మెసేజ్. ఇంకా 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగును. ఓన్లీ వన్ లైన్. The world's shortest message and the world's greatest response. ఆ ఒక్క మాట వినగానే చూడండి, నీనెవే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. రాజు ఏమిటి, మంత్రులేమిటి, ప్రజలేమిటి, ఆ ఒక్క మాట, దట్ వన్ లైన్, వెన్ ద లిసన్, వరల్డ్స్ షార్టెస్ట్ మెసేజ్ బట్ ద గ్రేటెస్ట్ రెస్పాన్స్. ఇప్పుడు అర్థమైందా అండి? యోనా ఈ ప్రాంతానికి రాకముందు యోనా దేవుని మాట మొట్టమొదటిగా చెప్పినప్పుడు యోనా అనుకున్నాడు, ఆ నీనెవే ప్రజలు ఏమింటారులే, వాళ్ళే మారతారులే, దేవుడు ఏదో చెప్తాడు అని అనుకున్నారు. ఈ రోజున చాలాసార్లు నీవు కూడా అలా అనుకోవచ్చు హృదయాంతరాల్లో. ఎవరైనా మారచ్చు లోకంలో. నా తండ్రి ఎలా మారుతాడు, లేదా నా తల్లి ఎలా మారుతుంది, మిగతా వాళ్ళకి ఏదో సాధ్యము, వాళ్ళేవో సాక్ష్యాలు చెప్తారు, వాళ్ళకేదో జరిగింది, బట్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మై హోమ్ అని నీవనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, యోనా కూడా అలాగే అనుకున్నాడు. కానీ తను ఆ మత్స్యపు కడుపులో నుండి, ఆ చీకటిలో, ఆ గాఢాంధకారములో నుండి తను ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. తనలో ఒక విధమైన నూతన ఉత్సాహం వచ్చింది. దేవుడు తిరిగి పంపించాడు. ఆ 3వ అధ్యాయం, ఆ నీనెవే పట్టణానికి వెళ్ళి ఏ రోజున ఆ యొక్క వార్తను వారికి చెప్పాడో, లుక్ ఎట్ ద రెస్పాన్స్. అందరూ గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని పశ్చాత్తాపం పడడం మొదలుపెట్టారు. చూడండి, దేవుడు తెలియని బిడ్డ, ఒక రాజు, సర్వ సౌఖ్యాల మధ్య. ఆ రోజుల్లో అష్షూరు దేశం అంటే, మోషే కాలంలో ఐగుప్తు దేశము ఎంత బలమైన దేశముగున్నదో, ఈ కాలంలో యోనా కాలంలో అష్షూరు దేశం అంత బలముగుంది. ఈ రోజున సూపర్ పవర్ కంట్రీ అమెరికా అని ఏ విధంగా అంటారో, ఆ రోజున ఈ అష్షూరు దేశం అంతే, ఇట్స్ లైక్ ఎ సూపర్ పవర్ కంట్రీ.
అటువంటి ఒక దుర్భేద్యమైన అద్భుతమైన సైనిక బలం కలిగిన ఒక దేశంలో ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త, ఇది కూడా దేశం కాని దేశం నుండి వచ్చిన ఒక ఇశ్రాయేలు అనే దేశం నుండి వచ్చిన ఈ ప్రవక్త 40 రోజుల్లో నీ దేశము నాశనం అయిపోతుందంటే, సపోజ్ ఇప్పుడు ఏ అమెరికా దగ్గరికి వెళ్ళి ఏ ట్రంప్ గారు లాంటి ఆయన దగ్గర ముందు నిలబడి 40 డేస్లో అమెరికా ఫినిష్ అని మీరు కనుక చెప్తే ఏ విధంగా తను పెడచెవిన పెట్టే అవకాశాలు ఉన్నాయి. లుక్ ఎట్ దాట్. ఆ రాజు ఒక్కసారిగా యోనాను పై నుండి కిందకు చూచి పక్కపక్క నవ్వచ్చు. నా దేశమా 40 రోజుల్లో నాశనం అవుతుందా? బట్ లుక్ ఎట్ ద యాటిట్యూడ్. ఈరోజు నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, ఆ రాజు స్వయంగా మాట్లాడిన మాటలు. 7వ అధ్యాయం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. Look at the beauty and wonder of this chapter 3. At beginning you can see all the ferocious wrath of God. ఖచ్చితముగా ఈ ప్రాంతం 40 దినములలో సర్వనాశనం అయిపోతుంది. కానీ ఆ ఎండింగ్కి వచ్చేసరికల్లా ఆయన ఏమి కీడు చేయాలనుకున్నారో ఆ కీడు చేయక మానెను. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించావా ద చేంజ్? ఒక ఆయన అన్నాడు, దేవుడు మరి మారని దేవుడు కదా, మార్పు లేని దేవుడు కదా, మరి ఎందుకు చేస్తాను అని మరలా చేయలేదు. నిజానికి యోనాకి కూడా అదే ప్రాబ్లం. ప్రభువా నీవు వెళ్ళి చెప్పమంటూ ఉన్నావు, నేను చెప్తాను, కానీ చెప్పిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడతారు, నువ్వు మానేస్తావు. దట్ ఈస్ మై ప్రాబ్లం అంటూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలం ఆ మాటని. చూడండి, దేవుడు నిజముగా మార్పు లేని దేవుడు, నిజముగా దేవుడు సత్యవంతుడు. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక ట్రయాంగిల్ మీరు ఊహించుకుంటే, ఒక త్రికోణాన్ని ఊహించుకుంటే ఈ పైన దేవుడున్నాడు. ఆయన ముందుగా మోషే ధర్మశాస్త్రంలో మనం చూసినప్పుడు ముందుగానే చెప్పాడు, మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోతూ ఉన్నారు, మీరు గనుక నీతిగా న్యాయంగా భయభక్తులతో జీవిస్తే మీకన్ని ఆశీర్వాదాలు ఇటువైపు, ఒకవేళ పాపములో అయిష్టతలో లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తే మీకన్ని శాపములు, శాపగ్రస్తమైన జీవితం మీరు చూస్తారు అని దేవుడు చెప్పాడు. ఏ రోజున నీనివే పట్టణంలో శాపగ్రస్తమనే పాయింట్ దగ్గర ఉన్నారో దేవుని వాక్యము రాగానే వారు ఇక్కడ నుండి ఇటువైపుకి వచ్చారు, పరిశుద్ధత అనే జీవితంలోనికి వచ్చారు. దేవుడు ముందుగా చెప్పాడు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా భయభక్తులతో జీవిస్తే నీకన్నీ ఆశీర్వాదాలే అన్నాడు. ఇక్కడ మారింది దేవుడు కాదు, మారింది దేవుని మాట విని నినివే ప్రజలు ఆ స్థలము నుండి, పాపమనే స్థలము నుండి పరిశుద్ధత వైపు వారు ప్రయాణించారు. పరిశుద్ధత వైపు వారు ప్రయాణించగానే వారిపై కీడులు తొలగిపోయాయి. శాశ్వత స్వభాతిశయమానంతో ఆ రోజుల్లో వారు ఒక పవర్ఫుల్ కంట్రీగా, దుర్భేద్యమైన దేశంగా విరాజిల్లారు. బికాస్ దే డిసైడెడ్ టు వాక్ ఫ్రమ్ ద సిన్ఫుల్ స్టేట్ టువర్డ్స్ ద హోలీ స్టేట్. ఈ రోజున ప్రతి విజయానికి అదే కారణమండి. మన మస్తిష్కంలో ఉన్న ఆలోచన సరళి కాదు, మనల్ని ఆ నిచ్చెనపై, ఆ కెరియర్ ల్యాడర్పై, ఉన్నత స్థానంపై నిలబెట్టేది దేవుని యందు భయభక్తులే. దేవుడి జీవ గ్రంథంలో ఏమన్నాడు తెలుసండి? దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము అన్నాడు. ఒకవేళ దేవుడు లేకుండా మనం తాత్కాలికంగా పైకి వెళ్ళినా అక్కడ మనం నిలబడలేం. దేవునితో భయభక్తులతో కూడిన ఆశీర్వాదం, అది నిలిచే ఆశీర్వాదం. దేవుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో అంటాడు, ఇస్సాకుని దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించెను. గాడ్ విల్ బ్లెస్ యూ స్టెప్ బై స్టెప్ as long as you are in his circle of influence, you are in his circle of holiness. ఈ రోజున నీనివే పుస్తకం, ఈ యోనా పుస్తకం నుండి మనం అదే నేర్చుకుంటాం. ఒక రాజు, కరడు కట్టిన రాజు, సూపర్ పవర్ కంట్రీకి ఉన్న రాజే ఈ పవర్ ఎంత, నా శక్తి ఎంత, నా సైన్యం ఎంత, అవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరిగి గోనెపట్ట కట్టుకున్నాడంటండి. అంతకుముందు ఏ ప్రవక్త నిలబడి ఆ నేలపై ప్రకటించను కూడా ప్రకటించలేదు. ద వెరీ ఫస్ట్ టైం when God's word came, look how he embraced it. ఎన్నిసార్లు విన్నావు, ఎన్ని వారాలు విన్నావు, ఎప్పుడు నువ్వు దేవుని తెలుసుకుని, ఎప్పుడు బాప్తిసం పొంది, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్ టుగెదర్? కాసేపట్లో దేవుని శరీరములో, రక్తములో పాలు పొందుతాం. హోలీ కమ్యూనియన్ డే. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము. దోస్ హోలీ సాక్రమెంట్స్, నీ కొరకు నా కొరకు పిండి పిండిగా నలగొట్టబడిన దేహమది. మన చేతిలో ఉన్న ఆ రొట్టె
ఒక గోధుమ గింజలు పిండిగా నలగగొట్టబడి, గోధుమ గింజలు నలగగొట్టబడితే పిండిగా మారినప్పుడే ఆ రొట్టె వస్తుంది. వీఆర్ హోల్డింగ్ దట్ పీస్ ఆఫ్ బ్రెడ్. పాపమెరుగని పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. దట్ కప్ ఆఫ్ వైన్ విచ్ వీ హోల్డ్ ఇన్ అవర్ హ్యాండ్ రిప్రజెంట్స్ హిస్ holiness, his holy blood, that sinless life he lived. No other religion ever gave this kind of holy sacraments. మాటలు కాదండి, నిజముగా సిలువనెక్కి నిజముగా రక్తము చిందించి, అది కూడా ఆనంద సంతోష గానాలతో తన బిడ్డల కొరకు రక్తము చిందించిన ప్రభువు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మార్పు అనేది ఒక రాజు మారాడు. కరడు గట్టిన హృదయం కలిగిన రాజు మారాడు. తన దేశాన్ని మార్చుకున్నాడు. దాట్ ఈస్ అ ట్రూ లీడర్షిప్. ఈ రోజున ఇంటిలో, గృహములో ఒక భర్తగా లేదా ఒక తండ్రిగా గృహాన్ని నడిపిస్తున్న నాయకుడిగా నువ్వు ఉండొచ్చు. ఆర్ యు వాకింగ్ ఇన్ దిస్ ట్రూ స్పిరిచువల్ లీడర్షిప్ టు బిల్డ్ ఎ హోమ్, టు బిల్డ్ ఎ నేషన్? మొట్టమొదటిగా ఆది కాండంలో మనం చూసేది ఏమిటో తెలుసా అండి? దేవుడు ఒక రాజ్యాన్ని కట్టలా. దేవుడు అప్పుడే ఒక ఇశ్రాయేలు రాజ్యాన్ని కట్టేయచ్చుగా. నో, ఫస్ట్ హీ బిల్డ్ ఎ ఫ్యామిలీ. బిల్డ్ ఎ ఫ్యామిలీ. ఫ్రమ్ దట్ ఫ్యామిలీ కేమ్, ఆ కుటుంబం నుంచి రాజ్యాలు వచ్చినాయి, ఆ కుటుంబం నుంచి సంస్థానాలు వచ్చినాయి. ఆల్వేస్ ద రూట్ ఎలిమెంట్ ఈజ్ దట్ ఫ్యామిలీ. ఈ రోజున కుటుంబీకుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, లేదా ఒక భార్యగా, లేదా నీ కుటుంబంలో నీకున్న పరిస్థితుల్లో ఈ రాజుకున్న పశ్చాత్తాపం ఉన్నదా? పాస్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సీ యువర్ ఓన్ ఫ్యామిలీ. సాతానుడు అయి చూడనివ్వడు. నేను బిజీగా చేస్తూ ఉంటాడు. టీవీలు పెట్టి, ఏమండి ఆ తూర్పు వెళ్ళే రైలు, పడమర వెళ్ళే విమానం, ఇలాంటి సీరియల్లో మనల్ని ముంచేసి మన టైం అంతా ఆక్యుపై చేసి హి విల్ మేక్ అస్ టు ఫర్గెట్ అవర్ ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ వాక్యపు వెలుగులో ఒకసారి పరీక్షించుకో. ఒక అన్యుడైన రాజు ఒకే ఒక్క మాటను విన్నాడు. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇన్ దట్ మెసేజ్, వరల్డ్స్ షార్టెస్ట్ మెసేజ్ బట్ వరల్డ్స్ గ్రేటెస్ట్ రిపెంటెన్స్. దేవుడు చూసి కీడు చేయక మానెను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ టు రీడ్ దిస్ మార్నింగ్. ఈ రోజున కీడు చేసే దేవుడు కాదండి. ఆయన కోపమట నిమిషం మాత్రమే ఉంటుందట, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందట. విలాప వాక్యంలో దేవుడు రాయించిన చక్కని మాట. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడట. కమ్ బ్యాక్ టు హిమ్. చూడండి, ఆ రాజు చెప్పిన మాట, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దిస్ ఈస్ ద ట్రూ సీక్రెట్. ఈ రోజున మన అంతర్లీనంగా ఉన్న పాపపు స్వభావాలని కడిగే వాక్యాలు ఎక్కడ చూచినా చెప్పడం ఆపేశారు. బికాస్ దీస్ ఆర్ వెరీ అన్పాపులర్ మెసేజెస్. నువ్వు పాపము చేస్తున్నావు, దాని నుంచి బయటకు రా, దేవుడు శక్తిని ఇస్తాడు. క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ అని చెప్పేవన్నీ దీస్ డేస్ అన్పాపులర్ మెసేజ్. వెన్ యూ కమ్ జస్ట్ లైక్ దట్ యూ బికమ్ మల్టీమిలియనియర్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, డోంట్ వరీ. ఇలాంటి మెసేజెస్ వెరీ పాపులర్ మెసేజెస్. యెషయా జీవించిన కాలంలో యెషయాతో పాటు అనేక ప్రవక్తలు ఉన్నారట. వాళ్ళందరూ వెళ్ళి ఏమనేవారు తెలుసా రాజుగారి దగ్గర? వేర్ ఆల్ రైట్, అంత బాగుంది, సమాధానం అని చెప్పేవారు. కానీ యెషయా వీళ్ళు ఏం చెప్పేవాడు తెలుసా? రాజా, అలా లేదు పరిస్థితి. ప్రజలు అంతర్లీనంగా దేవుని దృష్టికి ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. ఇట్ ఇస్ అ టైమ్ టు రిపెంట్ అని చెప్తూ ఉండేవాడు. యెషయాని పంపించేసి ఇర్మియాని తీసుకువెళ్ళి జైల్లో పెట్టేస్తూ ఉండేవారు. వై? దే డోంట్ లైక్ టు లిసన్ సచ్ మెసేజెస్. ఈ రోజున నీకు ఇష్టపడే మెసేజ్ నీ కోసం తయారు చేసి వచ్చే వాటి కోసం ఆశపడద్దు. దే కమ్ సూతింగ్ టు యువర్ హార్ట్ బట్ వన్ డే దే టేక్ యూ టు ద ఎటర్నల్ హెల్. నిన్ను హృదయాన్ని తట్టి లేపి ఆలోచించి, ఎస్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్, ఐ నీడ్ టు కరెక్ట్. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అన్నారు అమ్మాయికి వెళ్తున్న గ్రామస్తులు. Even though you're a little uncomfortable today, but it take you to that comfortable ledo. నిత్యత్వానికి నేను దేవుడు తీసుకుని వెళ్తాడు. Embrace such word of God. Cleanse yourself. చూడండి, ఆ నీనెవే పట్టణానికి ఆ రోజున వెళ్తే ఎవరైనా రాజు దగ్గర నిలబడి, ఎంత గొప్ప రాజ్యము నీది, ఎంత ఫుల్ పవర్ నీది, ఎంత అద్భుతమైన భవంతులు నీవి అని చెప్తే ఇట్ ఇస్ సో సూతింగ్ టు హిస్ హార్ట్. ఒక రోజున యేసయ్య వెళ్తూ ఉండగా యెరూషలేముని చూపించారట. ఆ యెరూషలేము టెంపుల్ని చూపించారట. ప్రభువా, చూడండి ఎంత చక్కగా ఈ కట్టడాలు కట్టబడి ఉన్నాయో. వెంటనే యేసయ్య కూడా వాటిని చూసి, అబ్బా ఏం అద్భుతమైన బిల్డింగులు, ఎంత చక్కగా ఉన్నాయని అనుకోవచ్చుగా. ఆయన వెంటనే ఏమన్నారో తెలుసా? ఈ రాతి మీద రాయి ఒక్కడి కూడా నిలబడకుండా పడిపోయే గడియలు రాబోతున్నాయి. డోంట్ మార్వెల్ అట్ దీస్ అవుట్వర్డ్ స్ట్రక్చర్స్. హౌ ఈజ్ యువర్ ఇన్వర్డ్ లైఫ్? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాట 3 మాటల్లో గనుక యోనా పుస్తకాన్ని చెప్పమంటే, ఎరైజ్ 1వ అధ్యాయం 2వ వచనం, లేచి వెళ్ళు, ఎరైజ్. తర్వాత 1వ అధ్యాయం 6వ వచనం, లేచి ప్రార్థించు,
రైజ్ అండ్ ప్రే. తర్వాత 3వ అధ్యాయం 2వ వచనం, లేచి ప్రకటించు. 3 మాటలు, లేచి వెళ్ళు, లేచి ప్రార్థించు, లేచి ప్రకటించు. 3 మెయిన్ పిల్లర్స్ ఇన్ దిస్ స్మాల్ బుక్ యోనా. యేసయ్య సాక్షాత్తు చెప్పిన మాటలు. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఆ ప్రభువు చెప్పిన మాటను చూద్దాం. కొన్ని ఆత్మీయ సంగతులను చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. లుక్ ఎట్ దాట్. ఈ నీనివే ప్రజలట విమర్శ సమయంలో దేవుని యొక్క న్యాయ సింహాసనము ప్రక్కన నిలబడి, నీవు రాగానే నీవంటావు బహుశా ఆ రోజున, తండ్రి నాకు ఎక్కువ అవకాశాలు దొరకలేదు, లేకపోతే ఏవో నువ్వు సాకులు చెప్తూ ఉంటే, ఆ నీనివే వారట ఆ రోజున దేవుని ప్రక్కన నిలబడి నీ మీద నేరస్థాపన చేస్తారట. అక్కడ ఇంకొక మాట ప్రభువు చెప్పారు, విమర్శ దినమున దక్షిణపు దేశపు రాణి వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తుంది. సొలొమోను వైభవాన్ని చూడడానికి తన దేశం నుంచి ఒంటెలెక్కి అనేక 100 మైళ్ళు ప్రయాణించి వచ్చిన దక్షిణపు దేశపు రాణి నీ మీద నేరస్థాపన చేస్తుందంట. అయ్యో చర్చి దూరం అయిపోయింది, అయ్యో వర్షం వచ్చింది, ఎండ కాసింది, లేకపోతే ఇంకోటి ఏదో అయిందని నువ్వు సాకులు చెప్తే ఆ దక్షిణపు దేశపు రాణి ఆ రోజున అంటుందట, నేను 100 కిలోమీటర్ల నుంచి వచ్చాను, ఒంటెలను ఎక్కొచ్చాను. ఎప్పుడైనా ఒంటె ఎక్కి ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రయాణం చేస్తే మన వెనక వెన్నెముకలో ఉన్న ఆ D2లు D3లు కాసేపు అలా మిస్ప్లేస్ అవుతాయండి. అలా ఉంటుంది ఒంటె ప్రయాణం. అటువంటి ఒంటెనెక్కి ఒక స్త్రీ, ఒక రాణి 100 మైళ్ళు వచ్చింది. ఎవరు ఈ యెహోవా? సొలొమోనుకి ఇంత జ్ఞానం. ఆమె నేరస్థాపన చేస్తుందట, ఈ నీనివే వారు నేరస్థాపన చేస్తారట. నీ భక్తి సరిగా లేకపోతే ఆ రోజున నీనివే బిడ్డలంటారట, యోనా ఒక్క స్టేట్మెంట్ చెప్పగానే మేము మారామే. ఎన్ని సౌకర్యాలు నీకు. ఈ రోజున మన చేతుల్లో బైబిలు, మన మొబైల్లో బైబిలు, మన ల్యాప్టాప్లో బైబిలు, ఎక్కడ చూసినా బైబిల్ మయమే, ఒక్క హృదయంలో తప్ప. ఒకసారి ఒక తండ్రి ప్రార్థన చేస్తుంటే ఆ పాప అనేదట, 1 foot down 1 foot down అనేదట. ఆయనకి అర్థం కాక, ఎప్పుడు నేను ప్రార్థన చేసినా 1 foot down అంటే ఏంటమ్మా అని అడిగాడట ఒకరోజు. అప్పుడు ఆ పాప అనేదట, డాడీ నీకు యు నో సో మచ్ బట్ అట్ ద మైండ్ లెవెల్, అంతా నీ మస్తిష్కంలోనే నీకు తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక్క అడుగు దిగితే, ఈ మైండ్లో ఉన్నదంతా ఒక్క అడుగు దిగి నీ హృదయంలోనికి వస్తే నీ జీవితం ఎంతో బాగుంటుంది డాడీ అనేదట. మెనీ పీపుల్ ఆర్ లైక్ దాట్. ఐ నో సో మెనీ స్క్రిప్చర్స్ అట్ ద మైండ్ లెవెల్ అని అనుకోవచ్చు, లేకపోతే నేను దేవునికి చాలా చేసేస్తున్నాను నిన్ను అనుకోవచ్చు. కానీ ఈ క్షణాన అంతర్లీనంగా ఎలా ఉన్నది నీ జీవితం? ఆ రోజున నీనివే వారొచ్చి నీ మీద నా మీద నేరస్థాపన చేస్తారు. ఒకవేళ ఇన్ని తలాంతులు, ఇన్ని దేవుని వాక్యాలు పొంది కూడా మనం ఇంకా జ్ఞానంలో జీవిస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, చివరిలో దేవుడు యొక్క ఇచ్చిన ఈ రక్షణ, నీనివే బిడ్డలందరూ రక్షణ పొంది ఆనందిస్తున్న వేళ, దేవుడు కూడా ఈ బిడ్డలు మార్పు చెందారు అని ఆనందిస్తున్న వేళ, ద గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకానికి, యోనాకి ఇంకొక పేరు చెప్పొచ్చు, ద రన్నింగ్ ప్రాఫిట్, ద ప్రాడిగల్ ప్రాఫిట్. 2 ఆఖరి వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. దేవుడు చెప్తూ ఉన్నాడు, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పాను. చూడండి ఆఖరి వచనం. దేవుడు విచారపడే దేవుడు, బాధపడే దేవుడు. మన అజ్ఞానపు నడతల్ని చూచి ఈ బిడ్డ ఇంకా ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు తెలుసుకుంటాడు అని విచారపడే దేవుడు. 120,000 మంది బిడ్డలు దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది వారి యొక్క ఆత్మీయ జీవితాలు, మార్చబడ్డ జీవితాలను చూచి దేవుడు ఆనందిస్తున్న వేళ, ప్రాఫిట్ యోనా మాత్రం ముఖం చిన్నది చేర్చుకుని ఓ మూలకి వెళ్ళిపోయి కూర్చుని అసూయపడిపోతూ ఉన్నాడు. అలా కూర్చున్నాడట. ఒక చెట్టు అలా మొలిచిందట, నీడనిచ్చిందట. సాయంత్రానికి ఆ చెట్టు వాడిపోయిందట. అయ్యో ఈ చెట్టు వాడిపోయిందని కోపగించుకున్నాడు. ఇక నేను చచ్చిపోతాను, ఐ సూసైడ్ అంటూ ఉన్నాడు. చూడండి కొంతమందికి ఎంత ఈజీయో ఈ మాటలు చెప్పడం. చిన్న ఇబ్బంది జరిగితే ఐల్ డై, ఐల్ సూసైడ్, ఇంకెందుకు ఈ బతుకు అని నిరాశగా మాట్లాడుతూ ఉంటారు. ఉదయం ఒక చెట్టు వచ్చిందట, విత్తనం అది తొందరగా మొలచి రాత్రికి ఒక చిన్న పాదులాగా ఈ నీడగా ఇస్తే ఆ చెట్టు చనిపోతే ఇంకా నా బ్రతకడం ఎందుకంటూ ఉన్నాడు. అప్పుడు గాడ్ కేమ్ ఇన్ ది రైట్ టైం. చూడు, ఒక చిన్న సొర చెట్టు విషయంలో నీవింత విచారపడిపోతున్నావే, ఉదయాన్నే మొలిచి సాయంత్రం వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో ఇంత బాధపడిపోతున్నావే, మరి 120,000 మంది జనము బహు పశువులు కలిగిన ఈ నీనివే మహాపట్టణం విషయంలో నేను విచారపడవద్దా? లుక్ ఎట్ గాడ్స్ హార్ట్. ఎప్పుడైనా తల్లిదండ్రులు యవ్వనస్తులైన ఎదిగిన బిడ్డలు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే,
చాలా భయంకరమైన పాపపు జీవితాలు జీవిస్తూ ఉంటే తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ బిడ్డ మారుతాడు, ఎప్పుడు ఈ బిడ్డ ప్రయోజకుడు అవుతాడని ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ లోకపు తల్లిదండ్రులకి అంత బాధ ఉన్నప్పుడు భూమికి పునాది వేయక ముందే అనంత జ్ఞాని అయిన దేవుని మస్తిష్కంలో నీవు ఉన్నావు. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన నిన్ను అరచేతులపై చెక్కుకున్నాడు. యెషయా 49:15 ఈ మాట రాయబడి ఉన్నది, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతులపైనే నేను చెక్కియున్నాను. గాడ్ సీస్ us లైక్ దట్. హి హస్ ఎ పర్పస్, హి హస్ ఎ ప్లాన్. చూడండి, ఆఖరి అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా అండి? నీ శత్రువుని దేవుడు ఆశీర్వదిస్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు? That is the last chapter of Jonah. Jonah book is like a mirror. We see our own face there. నువ్వు వెళ్ళి నీ శత్రువుకి చెప్పాలి, నీ శత్రువు బాగుపడాలి. ఎందుకంటే ఆ నినివే పట్టణస్థులు అనేక హింసలు పెట్టారు. ఇశ్రాయేలీయులు అంటే ఇష్టము లేని బిడ్డలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మీయ క్షేమం కొరకు నువ్వు మాట్లాడాలి. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. దట్ యూ షుడ్ సీ అండ్ స్టిల్ యు ఫీల్ సో బ్లెస్డ్ ఇన్ యువర్ హార్ట్. That is the 4th chapter. Jonah book is like a mirror. You actually see your own image there. నీ శత్రువుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నీకు ఇష్టము లేని బిడ్డల్ని నీ చిత్వానికి నడిపించడానికి తిరిగి నిన్నే దేవుడు మళ్ళీ వాడుకుంటాడు. గెట్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ కాల్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున ఈ పుస్తకాన్ని చూసినప్పుడు 2 విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఓవర్ టర్న్ ఆర్ టర్న్ ఓవర్. నీ పట్టణమంతా ఓవర్ టర్న్ చేయబడాలా? నీ జీవితం అంతా పాపపు సన్నిధిలో జీవిస్తున్న నీ జీవితమే ఓవర్ టర్న్ చేయబడాలా? లేక డూ యూ టర్న్ ఓవర్? నీవు మారు మనసు పొందుతావా? ఓవర్ టర్న్ ఆర్ టర్న్ ఓవర్. గాడ్ ఈస్ గివింగ్ యూ ఏ కాల్. మారు మనసు పొంది దేవునికి నీ ఇష్టుడిగా జీవించి ఆ తర్వాత ఇక్కడ రాయబడినట్టుగా ఆయన ఏ కీడు చేయక మానెను. ఆయన పశ్చాత్తాపపడిన ఈ బిడ్డల్ని చూచి ఆయన ఆశీర్వాద వలయాన్ని వారి వైపు కురిపించాడు. ఆకాశ మహాకాశములను విప్పి ఆయన ఆశీర్వాదాలు నీపై కురిపిస్తున్న వేళ హూ కెన్ స్టాప్ దట్? నోబడీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మొదట దేవుని వాక్యపు వెలుగులోని జీవితాన్ని మార్చుకో. తర్వాత ఆయనకిష్టుడిగా నీవు మారి అనేక మంది జీవితాలను చూడండి. one person influenced 120,000 people. ఆ బిడ్డలందరూ, మారు మనసు పొందిన బిడ్డలందరూ ఇప్పుడు చెప్పుకునేది యోనా గురించి. యోనా రాబట్టి, ఆ వాక్యం చెప్పబట్టి దేవుడు కరుణించాడు. You are that vessel in the hand of God. Hallelujah. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనమందరం ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. Our God is a God of second chance. యోనా వెళ్ళిపోతున్నా సరే యోనాను అంతము చేయలా. అనేక పరిస్థితులను మార్చి తిరిగి యోనాను తన పర్పస్లోనికి దేవుడు తెచ్చుకున్నాడు. ఆ జీవితాన్ని దేవుడు చక్కగా ఆశీర్వదించాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. నా జీవితం వేస్ట్ అయిపోయింది, ఒకానొక సమయంలో ఏదో దేవునికి అయిష్టమైన పని చేసి అక్కడి నుంచి నేను డల్ అయిపోయాను, ఇక ఇంతే. నెవర్ థింక్ లైక్ దట్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. యోనాకి సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. నినివే బిడ్డలకి సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. 40 రోజులు అంతమొందుతారన్నారు కానీ వాళ్ళు మారు మనసు పొందగానే God opened the doors of blessings. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అటువంటి కృపను చూపిస్తారు. యేసయ్య 3 సార్లు ఇది కోట్ చేసినప్పుడు నూతన నిబంధనలో ఆయన ఒకే ఒక మాట చెప్పారు, యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు. ఇదిగో మీరు యోనాను చూచారే, యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు. ఆ 3 దినాల అంధకారంలో తను బయటికి వచ్చాడు. ఆ చేప తిరిగి వదిలిపెట్టేయగానే he came outside. అలాగే యేసయ్య విశ్వ మానవాళి పాప శాపాలను సిలువ మ్రాను మీద మోసి ఆయన కూడా మృత్యువుని జయించి 3 దినములు ఆ మృత్యు కబంధ హస్తాలలో ఉండి చివరికి మృత్యువునే జయించి మరణమా నీ ముల్లెక్కడా అని అడిగి మరణ కోరల్ని విరిచి ఆయన సజీవుడిగా బయటకు వచ్చారు. టుడే వీఆర్ వర్షిపింగ్ అ లివింగ్ గాడ్. జీవము గల దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మరణపు కోరల్ని విరిచారు కాబట్టి మన జీవితాల్లో కూడా శాశ్వతమైన మరణం అనే ఒక కోరలున్నాయి. వాటిని విరిచి దేవుని కోసం నిత్యత్వములో యుగ యుగాలు మనం ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలంలో యోనా జీవితం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా పర్పస్ ఏమిటి తండ్రి? మీ దృష్టికి బహుఘోరమైనది అన్నారు నినివే పట్టణస్థుల జీవన విధానాలు. మీరు నిత్యము చూస్తూ ఉన్నారు ప్రభువా. మా జీవితాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు.
మీ దృష్టికి ఘోరముగున్నాయా? తండ్రి, మీ దృష్టికి నాయన అనుకూలముగున్నాయా? మా జీవితాల్ని మీరు చూచినప్పుడు మీకు సంతోషమా, సంతాపమా? తండ్రి, మా కండ్లు తెరవండి నాయన. మీరు వదిలిపెట్టే దేవుడు కారు తండ్రి. బిఫోర్ ఎనీ డిస్ట్రక్షన్ కమ్స్ యు సెండ్ యువర్ డిలైట్ఫుల్ వర్డ్. తండ్రి, ఆ బిడ్డల వైపు ఆశీర్వాదకరమైన మీ వార్తను పంపించారు తండ్రి. ఒక ప్రవక్తనే తండ్రి ఎన్నుకుని అటువైపు పంపించారు. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. తండ్రి, నేనేవే పట్టణస్తులా మారు మనసు పొందే కృపను అనుగ్రహించండి. ఆయన యోనాలాగా తండ్రి ఒకవైపుకు పిలిస్తే మరొక వైపుకు వెళ్ళిపోనియద్దు తండ్రి. మీ కన్నులు చూడని స్థలమే లేదయ్యా. నేనేవే వైపుకు నడిపించండి తండ్రి. మీ పర్పస్ వైపుకు నడిపించండి. మా జీవితాలను నీ చేతిలో ప్రభువా చక్కని పాత్రల్లా వెలుగుతూ చీకటిని పారద్రోలే ప్రమిదల్లా వాడుకోండి తండ్రి. ఈరోజు వాక్యం విన్న బిడ్డలు దీవించండి. ఏ బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో తండ్రి మీ కృప చూపించండి అయ్యా. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ను అనుగ్రహించండి. ఆయన ఏ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో, కరోనా విషవలయంలో చిక్కబడి ఉన్నారో, ఆయన ఆత్మీయులకు దూరంగా హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారో, నీ అద్భుతమైన శక్తిని ప్రసరింపజేయండి అయ్యా. తండ్రి, వారిని ప్రభు ఆరోగ్యముగా సజీవులకు ఉంచండి. ఆయన ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా కోరల నుంచి విడదీయండి తండ్రి. మీరే విముక్తిదాత అయ్యా. నినివే ప్రజల్లాగా ఈ ప్రపంచము కూడా మారు మనసు పొందాలి, మీ వైపు తిరగాలి. కృపల చేత నింపండి తండ్రి. ఇంకా ఏ బిడ్డలు ప్రభువా యవన కాలానికి వచ్చి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు మంచి గైడెన్స్, లీడింగ్ ఇచ్చి చక్కని జీవిత భాగస్వాముల్ని తండ్రి మీరు ఏర్పరచండి ప్రభు. మంచి కుటుంబాలుగా కట్టండి, నీ నామ ఘనతకు పాత్రలుగా చేయండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన డెలివరీని మీరు ఇచ్చి ప్రవ్వా మరి ఆరోగ్యకరమైన బిడ్డను ఒడిలో ఉంచండి. ఏ బిడ్డలు ఇంకా గర్భఫలాలు లేక నీ వైపు చూస్తూ ఉన్నారు, యెహోవాయే గర్భఫలం ఇచ్చువాడు అన్న చక్కని వాగ్దానం ఆ బిడ్డల జీవితాల్లో నెరవేర్చి నీ గొప్ప కార్యం జరిగించి ఆయన ఈనాటి ప్రార్థన రేపటి బలమైన సాక్ష్యముగా వారి జీవితాల్లో మీరు ఉంచండి అయ్యా. ఏ బిడ్డలు అప్పుల బాధల్లో ఆయన కూరికిపోయారో అప్పుల శిఖరాల్ని కరిగించండి. ఏ బిడ్డల వ్యసనాల్లో కూరికని బయటికి రాలేకపోతూ ఉన్నారో అయ్యా మీ శక్తినివ్వండి, మీ బలమునివ్వండి ప్రభువా. నినివే ప్రజలు ఏ విధంగా చెడును విడిచిపెట్టారో మంచి వైపుకు తిరిగారో ఆ విధంగా మీ వైపుకు తిరిగే కృపను అనుగ్రహించమని ఆయన ఈ ఉదయకాలంలో తండ్రి నీ వాక్కును విన్న ప్రతి బిడ్డను మీరే దీవించి ముట్టి బాగు చేసి బలపరిచి ఆశీర్వదించమని ప్రతి బిడ్డను నీ చేతులకే అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై నినివే ప్రజలకిచ్చిన చక్కటి మారు మనసు అనుభూతులు ప్రతి బిడ్డకు ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఇంతవరకు వాక్యం విన్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. మరి బెంగళూరుకు వచ్చిన బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వైట్ ఫీల్డ్ చర్చ్లో ఆ చక్కని ఓపెన్ గ్రౌండ్స్లో చెట్ల క్రింద చక్కగా ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. మీరు కూడా వచ్చి పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు కూడా వ్యక్తిగత సంరక్షణను పాటిస్తూ ఈ కరోనా వంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుని కృపలకే మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. గాడ్ బ్లెస్ యూ.